హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా 1 బై 1 పెట్టుకుంటూ వస్తున్నాను చెప్పాను కదా. ముందే అన్నీ పెట్టేసి ఇంట్రెస్ట్ పోతుంది. నాకు పెట్టబుద్ధి అవ్వదు ముందు. ఎప్పటిదప్పుడే పెట్టేసామనుకోండి ఏం కాదు, కానీ కొంచెం వీడియోస్ మనకి ఒక 2-3 ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ పెట్టేసి రెండోది రేపు పని చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండడం కోసం అది పెట్టాలి. అలాగే నేను కూడా పెడతాను. ముందే పెట్టేసాం అనుకోండి, ఎప్పటిదో 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ వ్లాగ్ ఉంటే అస్సలు ఎడిట్ చేయబుద్ది, అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వబుద్ది అవ్వదు. ఎప్పటిదో నాకైతే అలాగే అనిపిస్తుంది. పని కూడా అంతే, ఎప్పటికప్పుడు చేస్తేనే చేయాలనిపిస్తుంది. ఒక్కసారి ఇంకా బద్ధకం వేసింది అనుకోండి, అంతే సంగతులు. ఇక్కడ వచ్చేసి మేము బయటకు వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ డే మండే కాబట్టి పిల్లల కోసం ఏమేం కావాలో అవి స్నాక్స్ కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సరిపడ మాత్రమే. నెక్స్ట్ డే ఎందుకంటే మండే రోజు మార్కెట్ ఉంటుంది కాబట్టి దాంట్లో తీసుకొచ్చుకుంటాము. మాకు మార్కెట్లోనే ఎక్కువ అన్ని రకాలు దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయి, దగ్గరగా కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మార్కెట్కి వెళ్తూ ఉంటాము. అందులో మా దీవెన్ బాబు చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళ నాన్న. నేను కొనిస్తేనేమో నన్ను తిడతారు, ఆయన మాత్రం అడగంగానే కొనిస్తారనమాట. అందులో కూడా మా దీవెన్ బాబు కూడా వినడు. ఏదన్నా కావాలి అంటే మామూలుగా అడగడు, ఏదైనా అడిగాడు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా అది కొనివ్వాల్సిన సతాయిస్తాడు. కూర్చొనివ్వడు, నించొనివ్వడు, పడుకొనివ్వడు, తిననివ్వడు, తాగనివ్వడు. గునుగుతూనే ఉంటారు. ఏమంటారు, జోరు ఇదే అంటారు కదా, ఆ ఈగలాగా చెవులో వచ్చి గునుగుతాడు, పక్కన కూర్చుంటాడు, ఊహు ఊహు అంటూ ఉంటాడు. అది కొనిచ్చేంతవరకు మ్యాక్సిమం పిల్లలందరూ అట్లే ఉంటారు. అందులో మా దీవెన అడుగుతుంది, 1-2 సార్లు అడుగుతుంది. ఒక్కోసారి అడగదు కూడా, మనమే తెలుసుకొని ఇవ్వాలన్నమాట. ఇస్తే తినాలనిపిస్తే తింటుంది, ఏదైనా తీసుకొస్తే బయట నుంచి. వద్దు అంటే ఇంకొద్దు, అసలు తిననంటే తినదు, తింటా అంటే తింటుంది. అది ఏ టైం అయినా, ఏదైనా కారం ఉన్నా ఉప్పు ఉన్నా ఎలా ఉన్నా సరే. స్వీట్స్ కూడా తన మూడుని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, ఆ టైంని బట్టి తింటూ ఉంటుంది అనమాట. దీవెన మాత్రం అలా కాదు. ఇంకా పిల్లలకి మ్యాంగోస్ తీసుకొచ్చాము కదా మొన్న, అవన్నీ కట్ చేయడం అయిపోయింది. లాస్ట్లో టెంకలు ఉంటే మాత్రం ఇంకా అది పడేస్తున్నాను. ఎవరు తిన్నారంటే ఎక్కువైపోయాయి మ్యాంగోస్, తినేసి కడుపు నిండిపోయింది. మామూలుగా అయితే 1-2 ఉంటే టెంక కోసం కొట్టుకుంటారు, లోపల అది ఉంటుంది కదా పిక్క టెంక, దానికోసం కొట్టుకునేవాళ్ళు. ఇంకా నాకు స్నాక్స్ చేయడం కూడా అంతా అయిపోయింది కాబట్టి గిన్నెలన్నీ ఎక్కడవక్కడ టబ్లో అన్నీ సెల్ఫ్లో సర్దేసుకొని నెక్స్ట్ ఇంకా తోమాల్సినవన్నీ వాష్ ఏరియాలో పెట్టేసి వాటర్ వేసేసి కాసేపు ఉంచుతాను. ఈలో పిల్లు క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత గిన్నెలన్నీ తోమేసుకొని టీ పెట్టుకొని తాగిన తర్వాత బయటికి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నాను ఎక్కడక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన కుక్కర్లు కానీ లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకొని మొత్తం అంతా వాటర్ పోయేంత వరకు నీట్గా తుడిచేసి పెట్టుకుంటాను. స్పూన్తో సహా లంచ్ బ్యాగ్స్, నాప్కిన్స్ అన్నీ కూడాను ఒకే దగ్గర పెట్టుకుంటాను, టెన్షన్ ఉండదు. మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లలైనా తీసుకొని సర్దుకోవడానికి పెట్టుకోవడానికి క్యాప్స్ ఎతకడం అవన్నీ లేకుండా దగ్గర పెడతాను. మనం ఏదైనా వంట చేసుకుంటున్నా స్నాక్స్ వాటికి పెట్టుకోమన్నా పెట్టేసుకుంటారు. అలా ఉంటుంది అనమాట. ముందు రోజు ఏం కావాలో అవి ప్రిపేర్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి హడావుడి ఉండదు అనమాట, టెన్షన్గా ఉండదు. ఒక 10 మినిట్స్ అటు ఇటు లేచినా లేదంటే వేరే పని ఏదన్నా ఉన్నా సరే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగే అవే తోముకోవాలి, అవే తోడవాలి, వాటిలోనే పెట్టాలి. ఏ మూత ఎక్కడుందో ఏది ఎక్కడుందో అస్సలు ఉండదు. అందుకే మనం కిచెన్లో కూడా సామాన్లు మనకి ఏది ఇంపార్టెంట్ డైలీ వాడతాము, ఏది వాడము అనేది తక్కువగా వాడేది వెనక్కి సైడ్ పెట్టుకొని, అంటే రెగ్యులర్గా వాడేది కింద స్టవ్ పక్కన పెట్టుకొని, ఎప్పుడైనా ఒకసారి వాడేది సెల్ఫ్లో అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు అలా చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఏది పడిపోవడం, పగిలిపోవడం అలాంటివి లేకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా లేడీస్ కిచెన్లోనే కాబట్టి మ్యాక్సిమం ఉండేది లేడీసే 99%. వాళ్ళకి ఏ కుక్కర్ ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ ఉంది, ఏ గ్లాస్ ఎక్కడ పెట్టాలి, దేన్ని ఎక్కువ వాడతాము అనేది అయితే ఫస్ట్ ముందు పెట్టేసుకోవాలన్నమాట. కళ్ళు మూసుకొని కూడా తీసుకునేలాగా అంత ఈజీగా ఉండేలా పెట్టుకుంటే అప్పుడు పని కష్టం అనిపించదు, వంట కూడా ఫస్ట్ కష్టం అనిపించదు. కర్రీ చేసేటప్పుడైనా, రైస్ కుకింగ్ చేసేటప్పుడైనా ఫస్ట్ ఏదవుతుంది, దేనికి ఎక్కువ టైం, మనం రైస్ నానబెడతాం కాబట్టి ఫస్ట్ బియ్యం కడిగో, పప్పు వండినప్పుడు పప్పు కడిగేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. మామూలు కొంచెం చాలామంది అంటే రైస్ ఏం పెట్టకుండా కూరగాయలు కట్ చేసి పెట్టేసుకుంటే అవి కట్ చేసి చాలా టైం అవుతుంది, నల్లగా అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మనం పప్పు రైస్ ఇలాంటివి పెట్టుకున్న తర్వాత చిన్నగా కూర్చొని నెమ్మదిగా నించొని కాకుండా కూర్చొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్. అప్పుడు పని అంటే 1-2-3 సార్లు అట్లా అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇంకా పని అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలని అట్లా చేస్తే ఈజీ అనిపిస్తుంది. నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను.
ఒకళ్ళు ఈవినింగ్ రొటీన్ కూడా పెట్టండి అని చెప్పారు. అందుకే ఇది ఈవినింగ్ అనమాట సండే రోజు. పిల్లలకి స్కూల్ ఉంటే కొంచెం అది వేరేలా ఉంటుంది, స్కూల్ లేకపోతే వేరేలా ఉంటుంది అనమాట. స్కూల్ నుండి వచ్చేసరికి మ్యాక్సిమం అన్ని వాళ్ళు ఏమైనా తినాలనుకుంటే కనుక స్నాక్స్ కానీ తీసుకురావడమా లేదంటే ఇంట్లో చేయడం అలాంటివి. బయట మ్యాక్సిమం తేవట్లేదు ఇప్పుడు, 80% అసలు తేవట్లేదు. ఇంకెవరైనా వచ్చినప్పుడు ఏదైనా తింటామంటే పునుగులు అలాంటివి మాత్రం ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఉన్న బిస్కెట్స్ లేదంటే ఇంట్లో స్వీట్ కార్న్ లేదంటే మనకి ఉంటాయి కదా గన్సుగడ్డలు అంటాం మేము, చిలకడ దుంప, బూందీ ఇలాంటివి ఏదైనా ఉంటే అవే తింటారు. ఇంకేమీ లేదనుకుంటే దోశ పిండి ఉంటే దోశ వేసేసి ఇచ్చేస్తాను, అది తినేస్తారు. ఇంకా ఏం లేదనుకుంటే పాలు తాగేస్తారనమాట. ఫ్రూట్స్ ఉంటాయి, మ్యాంగోస్ ఉంటాయి, ఇప్పుడు సీజన్ కాబట్టి బనానా ఉంటుంది, గ్రేప్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి. ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ ఉంచుతాము. ఆకలి అయినప్పుడు సడన్గా తినవచ్చు కదా, హెల్త్ పరంగా కాకపోయినా. నేనైతే అలాగే తింటాను. ఎప్పుడు ఆకలి వేసినా అన్నం తినాలనిపించదు, లేదంటే ముందే అన్నం తిన్నాం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి అలా ఆకలి అనిపించింది అనుకోండి సరిగ్గా తినకుండా, అప్పుడు ఒక అరటిపండు తింటే సరిపోతుంది అనమాట. ఎనర్జీ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది బనానా తింటే. జర్నీలో కూడా అంతే, ఎంత ఆకలైనా సరే ఒక అరటిపండు తిని కొంచెం వాటర్ తాగామంటే చాలామంది గమనించే ఉంటారు, అసలు ఇంకా ఆకలి అవ్వదనమాట. 1 అవర్ 2 అవర్స్ వరకు మనం మెయింటైన్ చేయగలుగుతాం ఒక బనానా తోటి. అది ఇక్కడ వచ్చేసి టమాటో పప్పు చేస్తున్నాను. ఫస్ట్ చిన్న కుక్కర్లో కడిగాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాను అనమాట. దీవెన నెక్స్ట్ డే కూడా తింటా అనింది, అందుకే మళ్ళీ పప్పు రెండోసారి నానబెట్టాను ఒక చిన్న టీ గ్లాసు, అందుకే పెద్ద కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ టమాటో పప్పు చేస్తున్నాను. యాక్చువల్ మామిడికాయలు ఉండే కానీ అవి కొంచెం తీయగా ఉన్నాయి, కొంచెం మెత్తగా అయ్యాయి, టేస్ట్ బాగోదనేసి ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ టమాటోలు, పచ్చిమిర్చి, ఒక ఆనియను, కొంచెం ఉప్పు వేసేసి ఉడికిచ్చాను. పసుపు, కొంచెం చింతపండు, ఉప్పు. ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా డైరెక్ట్ వేయచ్చు. దీంట్లో కారం యాడ్ చేయట్లేదు నేను, పచ్చిమిరపకాయలతోనే కారం అంతా సరిపోయేలాగా చేస్తున్నాను అనమాట. లైటింగ్ ఫుల్గా వస్తుంది కదా, కిచెన్లో ఒకటే లైట్ వేశాను నేను. రింగ్ లైట్ అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా తక్కువ, అసలు ఒక 5% కూడా వాడట్లేదు. ఎటు విండోస్ ఓపెన్ చేసిన అంత లైటింగ్ వస్తుంది. జస్ట్ ట్రైప్యాడ్ కోసం అనేసి మనం మొబైల్ అది పెట్టుకోవడానికి, కెమెరా వీడియో తీసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము. లైటింగ్ అస్సలు వాడట్లేదు, జస్ట్ అట్లా పెట్టడం, అది తీయడం, పక్కన పెట్టేయడము. లైటింగ్ కానీ గాలికి కానీ ఎటువంటి కొదవ లేదనమాట. అయిపోయింది, టమాటోస్ కట్ చేశాను, మిర్చి కూడా వేసేస్తున్నాను దాంట్లో. ఇవంత స్పైసీ లేదు, మరీ అంత చప్పగానో లేవు, మీడియంగా ఉన్నాయి కాబట్టి ఒక 10 to 15 వరకు వేశాను. నేను ఈ మధ్య కారం కొంచెం ఏదన్నా అనిపిస్తుంది అనమాట, కారం ఎక్కువగా అనిపిస్తుంది కర్రీస్లో. మా దీవెన బాబు కూడా తింటున్నాడు, నాకే కారం వేస్తుంది. ఇట్లా పప్పు కూడా నానిపోయింది, రైస్ కూడా పెట్టేశాను అనమాట. రైస్ ఉడుకుతుంది. ఆ రోజు ఇంకా కొంచెం రైస్ ఉండే మధ్యాహ్నంది కుక్కర్లోనే, దానికి కొంచెం మళ్ళీ కుక్కర్లో ఎందుకనేసి గిన్నెలో పెట్టేశాను స్టవ్ పైన. చాలామంది స్టవ్ లింక్ అడుగుతారు, మొన్న పెట్టిన వీడియోస్లో కూడా అడిగారు. ఇది ప్రెస్టేజ్ అండి, 4 బర్నర్ స్టవ్. దీంట్లో వచ్చేసి మనకి 10,000 నుండి స్టార్టింగ్ ఉంది. మేము తీసుకున్నప్పుడు 10,500కి వచ్చింది, 5 years బ్యాక్ తీసుకున్నప్పుడు 10,500కే పడింది. ఇప్పుడు కూడా మ్యాక్సిమం అంతే ఉంది, 10,300, 10,500, 10,000లో కూడా ఉన్నాయి. కావాలంటే నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి. చాలా వీడియోలలో మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ చూస్తే మీకు వాటిలో తెలుస్తుంది అనమాట. స్క్రీన్ పైన చాలాసార్లు ట్యాగ్ చేశాను. నేను వాడే మన ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కదా, అది కానీ ఇండక్షన్ కానీ లేదంటే రోబో కుక్ది రైస్ కుక్కర్ కదా ఇది. దీంట్లో మనం ప్రెజర్ పెట్టుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, విజిల్ తోటి రైస్ వండుకోవచ్చు, బిర్యానీ రైస్, చికెన్, మటన్, కర్రీస్, ఫ్రైస్ అన్నీ చేసుకోవచ్చు ఒక కుక్కర్లో. నేను ఎక్కువ రైస్కి యూజ్ చేస్తాను, ఎప్పుడు కర్రీస్ అయితే అలాగేం చేయలేదన్నమాట. మ్యాక్సిమం 99% రైసే పెట్టేస్తాను. ఇది కూడా కావాలంటే మన షార్ట్ వీడియోస్లోనే స్క్రీన్ పైన ట్యాగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తే ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. దాంట్లోనే 2 అంటే ఒకటే బౌల్ ఇస్తారనమాట మనకి, ఇంకా అది రైస్కే యూజ్ చేస్తాను నేను. స్టవ్ అలాగే చాలామంది అడుగుతున్నారు నాన్ స్టిక్ కాదు, క్యాస్ట్ ఐరన్ తవ్వ అడుగుతున్నారు దోశది. అది కూడా కావాలనుకుంటే షార్ట్ వీడియోలో నేను ఇప్పుడు కిచెన్లో ఉన్న మామూలు పప్పు వండే కుక్కర్ దగ్గర నుంచి చిన్నది, పెద్దది స్టవ్, ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి, ఇండక్షన్ స్టవ్ ఒకటి, క్యాస్ట్ ఐరన్ వాడే దోశ ప్యాన్ అన్నీ కూడాను షార్ట్ వీడియోలో లింక్స్ ఉంటాయి చూడండి. ఇంకా తర్వాత మొన్న తీసుకున్న స్టోరేజ్ బాక్సెస్ అడుగుతున్నారు, అది ఇంకా షార్ట్ వీడియోస్ ఎడిట్ చేయలేదు, ఈరోజు ఖచ్చితంగా వస్తాయి చూడండి. అందులోనే మనకి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్ స్టోరేజ్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ బెడ్షీట్ కూడా తీసుకున్నాను, ఒక సిస్టర్ అడిగారు, అది కూడా తప్పకుండా నేను షార్ట్ వీడియో పెడతాను, చూసేసేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది,
ప్రైస్ వచ్చేసి 600 చేంజ్ ఏం పడింది అనుకుంటా. కాకపోతే చాలా బాగుంది. ఈ మధ్య మ్యాక్సిమం అందరూ అవే యూజ్ చేస్తున్నాం కదా. కొంచెం ఎలాస్టిక్ ఉన్నవైతేనే బెడ్కి ఇట్లా పట్టేసి ఉంటుంది. మనం పిల్లలు ఎగిరినా ఇంకా మా వాళ్ళైతే కొంచెం తక్కువే, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం బాగా సెట్ అవుతుంది అనమాట. ఎగిరిన బెడ్షీట్ అటు ఇటు వెళ్ళకుండా ఎలా వేసామో అలా ఉంటుంది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం మార్నింగ్కి దులిపి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. వన్ సైడ్ నుండి కార్నర్ తీసి పైకి ఇలా అనేసి మళ్ళీ డస్టింగ్ అది చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఈజీగా. అయిపోయింది. పప్పులు అన్నీ వేసేసాను. ఇంకా ఉడికించేసి కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత వేసేసుకోవడమే. పని అయిపోగానే ఒకసారి అంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే ఉంటే మళ్ళీ అది ఎండిపోతుంది. దానికోసం మళ్ళీ డబల్ చేయాలన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వాల్కి మనకి స్టవ్ వెనక ఎలా మెయింటైన్ చేస్తారు, ఎప్పుడు ఏం మరకలు పడవు అని. ఏం మెయింటైన్ చేయడం ఏమి ఉండదండి. ఎప్పుడు వంట చేసినా సరే వంట అయిపోగానే టిష్యూతో కానీ క్లాత్తో కానీ లేదంటే స్క్రబ్బర్తో కానీ ఎక్కువ పడింది అనుకోండి, వెంటనే ఏ రోజుకి ఆ రోజు ఏ పూటకు ఆ పూట క్లీన్ చేసేసుకుంటే 1 నిమిషం పని ఇలా అనుకోవడం వంట చేయంగానే వెంటనే వెళ్ళిపోతా. అలాగే ఉంచి ఉంచి ఒకేసారి పప్పు అయితే అయిపోయిందండి, ఉడికించేసాను. అది ప్రెజర్ పోయేంత వరకు పక్కన ఉంచేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు వేసేసుకోవాలి. తాలింపుకి సరిపడా అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ తీసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా దంచేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పోపుకి ఏమేమి కావాలో అన్నీ వేసేసుకోవచ్చు. మ్యాక్సిమం రసాలకి మనకి పప్పుకి జీలకర్ర వేస్తే సరిపోతుంది. అన్ని తాలింపు అంటే ఏమంటే మినపప్పు, శనగపప్పు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకో ఫ్రైకో అయితే బాగుంటాయి, కానీ పప్పులోకి అంత వేయాల్సిన అవసరం లేదు. పులుసు కూరలకి నెక్స్ట్ ఇంకా మనం ఇలాంటి పప్పు వాటికి జీలకర్ర యూస్ చేస్తే సరిపోతుందని నా ఫీలింగ్ అనమాట. ఫ్రిడ్జ్లో ఇంగువ పెట్టాను, ఎందుకంటే కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇంగువ బయట పెడితే దాంట్లో మనం దులుపుకొని వేసుకుంటున్నాం, కానీ మొత్తం అంతా పాతది వాడి డబ్బా అంతా నల్లగా అయిపోయి కొన్ని రోజులు నెలల నుంచి వాడేవాళ్ళు ఒకసారి ఆ డబ్బా ఓపెన్ చేసి చూసుకోండి, దాంట్లో మొత్తం పురుగులు ఉంటున్నాయి. నేను ఎప్పుడైనా చిన్నదే తెచ్చుకుంటాను ఎక్కువగా, అంటే పచ్చడి ఎప్పుడైనా తాలింపు వేసినప్పుడు ఎప్పుడో తక్కువ కాబట్టి పప్పు వండే దాంట్లో వేయడానికి యూజ్ చేస్తాను కాబట్టి చిన్న డబ్బా తెచ్చుకుంటాను. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఏంటంటే పురుగు రాదు. ఒకవేళ మీరు వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇంగు డబ్బాని చెక్ చేసుకోండి, చాలా నెలలు అయిపోయింది తెచ్చుకొని అని. అది మొత్తం ఓపెన్ చేసి చూడం కదా, మనం ఇట్లా దులిపినప్పుడు పొడి పొడి పడుతుంది, కానీ లోపల మొత్తం పురుగులు ఉంటున్నాయి. నేను 2-3 వీడియోస్ చూశాను ఇన్స్టాలోనే. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి భయమే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అప్పుడు ఏమైందో నేను కూడా వాడేది చూశాను, కానీ అందులో పురుగులు ఏం రాలేదు, కానీ కొంచెం ఇట్లా ఉండలుగా అయిపోయినట్టు అట్లా అనిపించింది అనమాట. అప్పటి నుంచి భయం వేసింది. ఇంకా దానివల్ల ఒకవేళ మీరు వాడే వాళ్ళు ఎవరైనా పెద్ద డబ్బాలు బయట పెట్టే ఉంటే కొన్ని నెలల సంవత్సరాల నుంచి వాడుతున్నట్టయితే ఒకసారి చూసి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది ఇప్పటికైనా. లేదంటే తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బెటరు. పెద్దవి తెచ్చు అంటే ఎక్కువగా డైలీ పప్పు వండుతాము, పచ్చళ్ళు తాలింపు వేస్తాం అనుకున్న వాళ్ళు పెద్ద యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒక 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే చిన్న సరిపోతుంది. అంత ఎక్కువ స్పూన్లు ఏం వేయం కదా, ఇంగువ చిటికడ అలాగే వేస్తాము. దీనికంటే బెస్ట్ మనకి ముద్ద ఇంగువ దొరుకుతుంది. ఈసారి అది దొరికితే అది ట్రై చేయాలి, అదైతే ఇంకా బెస్ట్ అనమాట. మనకి అది రాయిలాగా ఉంటుంది కదా, అది నూనెలో వేసేసుకొని పొంగిన తర్వాత తీసేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. ఇంకా అది అట్లయితే బెస్ట్, అదైతే పాడైపోదంట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఉంటే కొంచెం అంటే దీనికంటే ఫ్లేవర్ కొంచెం హెవీగా ఉంటుంది, కొంచెం గట్టిగా వస్తుంది. అంతే కొంచెం అంటే తుంపుకొని దంచి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు కూడా వస్తుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. అంటే ఈసారి ట్రై చేయాలి. ఎక్కడ అంటే సూపర్ మార్కెట్లో ఉంటుందో ఉండదో ముద్ద ఇంగువ, ఈసారి ఉంటే చూద్దాం, ట్రై చేద్దాం అనేసి స్టవ్ ఆన్ చేశాను. పోపు కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశాను అనమాట. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా దీంట్లో వేసేది ఏమీ లేదు, అన్నీ వేసేసి పెట్టేశాను. కారం ఉప్పు కూడా వేశాను. ఒకవేళ టేస్ట్ చెక్ చేసుకొని ఇంకా సరిపోతుందా లేదనేసి చూడాలి. యాక్చువల్గా మామిడికాయ పప్పు చేయాల్సిన ప్లేస్లో టమాటా పప్పు చేసాము. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు పప్పు, తింటాను కానీ అంత ఇష్టంగా తినను. అది కూడా ఒక పూటే. మా ఇంట్లో ఎవరు తినరు పప్పు. అంటే ఇప్పుడు పిల్లలు తింటున్నారు కానీ ఇద్దరు నెయ్యి అది వేసుకొని, మా వారికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు. అని పప్పు తినంగానే హెవీగా అయిపోతుంది. కొంచెం రైస్ తిన్నా ఇంకా తినాలనిపించింది అనమాట. నార్మల్ కర్రీతో అలా తింటే, అంటే పప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పొట్ట నిండిపోతుందేమో ప్రోటీన్ వల్ల.
రెండో పూటకి అస్సలు ఎక్కదనమాట. ఎక్కదంటే ఎక్కదు ఆ టైం. ఇంకా అందుకే నేను కొంచెమే నానబెట్టేసి ఒక్క పూటకే చేస్తాను. మిగిలింది ఏదైనా ఉంటే ఇంకా పిల్లలు తినేస్తారు. 2 పూటలు, 3 పూటలు తినాలంటే పప్పు జ్వరం వస్తది నాకైతే. ఇంతకుముందు ఎక్కువ కొంచెం తక్కువ వండేదనమాట. ఇంకా దీవెన బాబుకి కొంచెం కాళ్ళ నొప్పి అది వచ్చిన దగ్గర నుంచి వారంలో 2, 3 సార్లు వండుతున్నాను. నేను తినకపోయినా ముద్దపప్పు లేదంటే ఇట్లా ఏదన్నా ఒకటి మామిడికాయ పప్పు, టమాటోను, ఆకుకూర, పాలకూర వేసి వండుతాను. ఒక పూట తింటాము. నెక్స్ట్ డేకి ఇంకా అంటే రెండోసారికి నైట్‌కి అయితే ఇంకా పిల్లలు తినేస్తారు. కొంతమంది పిల్లలు డైలీ పెట్టినా తింటారు పప్పు. పెద్దవాళ్ళు కూడా అంతే. చాలామందికి సాంబారు, పప్పు ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారనమాట. అంటే కొంతమందికి అంటే వాళ్ళ టేస్ట్ బడ్స్ అలా ఉంటాయన్నమాట టేస్ట్. మా ఇంట్లో ఎక్కువ తినేది ఏంటంటే నేను వంకాయ తింటాను వెజ్‌లో. మా వారికి ఆలుగడ్డ ఇష్టము. ఇంకా పిల్లలకి ఏదైతే వాళ్ళ ఫేవరెట్ అంటే సొరకాయ, బీరకాయ ఈ 2 ఇలాంటివి కాకుండా మిగిలిన కర్రీస్ ఏదైనా ఓకే. ఆకుకూరలు కూడా బాగానే తింటారు. పర్వాలేదు. మనం ఏదో ఒక మాట చెప్పేసి ఏదో ఒకటి అనేసి చెప్తారు. ఆకుకూరలు కూడా 2 పూటలు ఏం తినము. ఒక్క పూటే కాబట్టి ఏదైనా ఫ్రై చేసినప్పుడు, కర్రీ, రసం చేసినప్పుడు చేస్తాం కదా! అలాగా తింటారు. ఏ ఆకుకూరైనా తింటారు. వాళ్ళకి ఆ పేరు తెలీదు. ఆ టేస్ట్, ఫ్లేవర్ ఏం తెలీదు కాబట్టి తినమన్నాం కాబట్టి అలా తినేస్తూ ఉంటారు. అయిపోయింది. పప్పు కూడా పోపైతే వేసాను. స్టవ్ ఆపేసేసాను ఇంకా. మూత పెట్టేశాను. ఆ హీట్‌కి అదే కొంచెం మగ్గుతూ ఉంటది. నా వంట అయితే అయిపోయింది కిచెన్‌లో ఇంకా. మీరేం స్పెషల్ చేశారు ఈరోజు తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. వెంటనే చూసేయొచ్చు. ఈరోజు అడుగుతున్న షార్ట్ వీడియోస్ అన్నీ బాక్సెస్ కానీ, బెడ్‌షీట్ కానీ, ఇంకొకటి మెస్‌కి సంబంధించింది ఒకటి తీసుకున్నామన్నమాట. అంటే ఏమంటారు మ్యాగ్నెట్ ఇది. మెస్ డోర్ పెట్టించకుండా తీసుకున్నాము. భలే ఉంది. చాలా బాగా యూజ్ అవుతుంది. మాకు 800 ఏమో పడింది. 800 చేంజా? 800 చేంజా? అంత పడిందనమాట. దాన్ని మనం పెట్టేసుకోవడం మనకి ఓన్‌గా మనమే చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా షార్ట్ వీడియో ఉంది పెడతాను. ఇప్పుడు ఎట్లాగో మనకి వర్షాకాలం కాబట్టి వర్షాలు పడినప్పుడు గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలిచినప్పుడు చిన్న చిన్న పచ్చదోమలు, గడ్డి దోమలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంట్లోకి ఖచ్చితంగా వస్తాయి. ఏంటి? గడ్డి దోమలు వస్తూ ఉంటాయి. దానివల్ల కుట్టినప్పుడు చాలా గ్రీన్ కలర్‌లో ఉంటాయి చూడండి. సురుక్కుమంటది. దద్దు కూడా తొందరగా వచ్చేస్తది వాటికి. అందుకనేసి ఇంట్లో పురుగులు కూడా ఎక్కువ వస్తాయి వర్షానికి, లైటింగ్‌కి వాటికి. అందుకే మాకు ఒకరోజు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మొన్ననే మొత్తం ఇంత పెద్ద పెద్ద పురుగులు అట్లా పల్లెటూరులో వచ్చినట్టు వచ్చేసాయి మొత్తం. ఇంకా అది పెట్టిన తర్వాత కొంచెం బెటర్ అయింది. రావట్లేదు, అస్సలు రావట్లేదు. సేమ్ మెస్ లానే ఉంది. ఇంకోటి ఏంటంటే మనం తీసి వేయాలి. మెస్ డోర్ ఉంటే డోర్ వేయి దోమలు వస్తాయి, డోర్ వేయి పురుగులు వస్తాయి అని తీసిన ప్రతి ఒక్కరిని అరవాల్సిన అవసరం, మొత్తుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోగానే అదే స్టిక్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు దాన్ని. చూడకపోతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం మనకి గుమ్మం హైటు, వెడల్పు మ్యాక్సిమం ఉంటాయి అందరివి. కొంచెం పెద్దగా ఉన్నవైతే దాంట్లో సైజ్ చూసుకొని ఆర్డర్ చేసుకోలేదు. అంటే మీరు మెజర్ చేసుకొని టేప్ ఉంటే దాన్ని బట్టి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దాంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేము తీసుకుంది అయితే మాకు గుమ్మానికి సరిపడండి. మ్యాక్సిమం ఉంటాయి 99% ఇలానే ఉంటాయి అన్ని హైటు, వెడల్పు కూడాను. ఫైనల్గా పప్పు కూడా అయిపోయిందండి. ఇంకా మూత పెట్టేస్తున్నాను. పప్పు వండిన కుక్కరు, గిన్నె అవన్నీ కూడా అప్పటికప్పుడే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట పక్కన. సాహసం చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా వేడిగా ఉండి గిన్నె కాలుతుంది. అందుకే క్లాత్తో తీసుకెళ్ళాను. అయిపోయింది. వంట అయితే అయిపోయింది. ఇంకా పిల్లగాళ్ళకి తొందరగానే పెట్టేసి తినిపించేసి పడుకోబెట్టామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది. నిద్ర సరిపోతుంది. ఒక్కోసారి నిద్ర అస్సలు రాదు. ఒక్కోసారి ఏమో నిద్ర తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి. మా దీవెనకి స్కూల్కి వెళ్ళామంటే నిద్ర చాలా తొందరగా వస్తుంది అనమాట. 8:30 అయిందంటే కళ్ళు రెడ్డిగా అయిపోయి ఇంకా కూర్చుంటాడు, చూస్తాడు, ఫోన్ చూస్తాడు, టీవీ చూస్తాడు. కానీ వాడికి అట్లా అంత ఉండదు. మనం చూస్తుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది వాడికి నిద్ర వస్తుందని. కానీ పడుకోరు. పక్కన వాళ్ళ నాన్న వచ్చి చేయి పెడితేనే చేయి మీద పడుకుంటే 1 నిమిషం 2 నిమిషాలు అంతే. ఇంకా నిద్రపోతాడు అనమాట. అంతసేపు నిద్ర ఎక్కడ దాచుకుంటే అర్థం అవ్వదు. మీరు రారా, ఏదైనా పని ఉండి బయట కూర్చుంటే మీరు రారా అని తిరుగుతూ ఉంటాడు దీవెను. టైం పాస్ చేస్తాడనమాట. అయిపోయింది. ఇప్పుడైతే ఇంక కొంచెం స్టవ్ అది క్లీన్ చేసేసుకొని, కిచెన్ క్లీన్ చేసుకొని తినేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి తిని ఉన్న గిన్నెలు కూడా మళ్ళీ యాజ్ టీజ్ అదే మళ్ళీ రొటీన్ అనమాట. ఇంకోటి ఏంటంటే బయటకు వెళ్ళామని చెప్పాము కదా, అక్కడ నుంచి తీసుకొచ్చినవన్నీ
ఎక్కడవక్కడ సర్దుకుందాం. లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఓన్లీ ఇంట్లోకి సంబంధించిన సరుకుల వరకే తీసుకొచ్చాము. ఏంటి మన షుగరు, టీ పొడి, ఆయిల్, షాంపూ, సోప్స్ ఇలాంటివి తీసుకొచ్చాము. ఏమో మోరుకు వెళ్ళేసి, మోరేనా ఏమంటారు దాన్ని, సూపర్ మార్కెట్ మోరు, అక్కడికి వెళ్ళాము. కానీ ఆ రోజు సండే కాబట్టి మొత్తం అన్నీ అయిపోయాయి, కూరగాయలు అయిపోయాయి, కొన్ని సంబంధించినవి లేవు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి తోక శనగలు ఉంటాయి కదా నల్లవి, అవి నానబెట్టి మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ ఉడకబెట్టి కొంచెం గుగ్గిళ్ళు టైపు చేయడానికి స్నాక్స్ లాగా బాగుంటుంది. దాంట్లో ఆనియన్స్, కొంచెం లెమన్, కొత్తిమీర వేసేసుకొని తిన్నాం అనుకోండి ఉడికించి, బాగుంటుంది. ప్రోటీను కొంచెం నిన్న కడుపు నిండిపోతుంది. ఇంకా బయటది తినాల్సిన అవసరం ఉండదు. ఫుడ్ ఎప్పుడైనా ఆకలేసినా అలాగా అక్కడికి వెళ్ళి అవి తీసుకొచ్చాము. ఆలు కాదు, టమాటో, ఆనియన్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, చీజు, బటరు, పన్నీరు, డైరీకి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట. అవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మిగిలినవన్నీ ఇంకా తర్వాత బాక్స్లో పోసుకుందాం అనేసి పక్కన పెట్టాను. మా దీవెన ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటాడు. మీరు చాలా వీడియోస్లో గమనించారో లేదో, ఏ చాక్లెట్స్, బ్రెడ్, లేదంటే ఇంకేదైనా జామో ఏదో ఒకటి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, చూస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, దాంట్లో తుంపుకొని వెళ్తూ ఉంటాడు. కిచెన్లోనే మ్యాక్సిమం ఉంటాడు, అసలు బెడ్రూమ్లో చాలా తక్కువ అనమాట. అక్కడ ఆడడం చేయడము. ఉంటే హాల్లో టీవీ చూసుకుంటూ, లేదంటే కిచెన్లో ఏం వండింది అమ్మ, ఏం వండుతున్నావు, ఏం కర్రీ చేస్తున్నావు, చికెన్ చేయొచ్చుగా, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు. కానీ మనకు వండాలని లేకపోయినా వాడి మాటలకు వండాలనిపిస్తుంది అనమాట. అట్లా చేస్తాడు, ఐస్ చేస్తాడు. ఇంకా అయిపోయింది ఫైనల్లీ. ఇంకా నాకు పని అయితే అయిపోయిందండి. ఇంకా వీడియో కూడా కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మాకు చిన్నపిల్లలు అలాగే ఉంటారు కదా ప్రతి ఇంట్లోనూ. నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం కలగ ముద్దు పెట్టి ఐస్ చేస్తున్నాడు. అమ్మ ఎగ్స్ ఉడకబెడతావా, అమ్మ పప్పు వండేగా ఆమ్లెట్ వేస్తావా అని వచ్చి ముద్దు పెడతాడు. అమ్మ నాకు ఇంకోసారి వెళ్ళినప్పుడు చాక్లెట్ది ఏమైంది పెద్దది ఉంటుందండి, పర్పుల్ కలర్ది, చాక్లెట్ కాదు, ఇట్లా మన ర్యాప్టర్స్ లాగా ఇట్లా ఉంటాయంట, ఇట్లా క్రంచీ ఉంటాయిగా. అమ్మ అవి దేవచ్చుగా, ఇంకోసారి దేవచ్చు. కానీ నాన్న ఆల్రెడీ చాక్లెట్ తీసుకొచ్చింది. కానీ ఇది ఎప్పుడు తినేది అమ్మ, అది మోర్లోనే వాటిలలోనే ఉంటుందంట. ఎంత 120 150 రూపీస్ అంట. అది తేవచ్చుగా అమ్మ, నీకు ఫోటో పెడతాను నేను స్క్రీన్ షాట్ తీసి, అదే అమ్మ ఈసారి అని అంటుంది. తీసుకొస్తే ఏం లేదు కానీ ఒకసారి తినేస్తాడు దీవెని. ఇంకా దాంట్లోనే దాంట్లోనే. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి ఎట్లా వచ్చాడు, ఒక చాక్లెట్ ఉంటేనే అది అయిపోయేంతవరకు, ఆ 150 అయినా 200 అయినా అది అయిపోయేంతవరకు అక్కడ నుంచి కదలనమాట. అట్లా. ఇది సండే రోజు మధ్యాహ్నం అనమాట. అదేమో ఇంతకుముందు చూసిందేమో ఈవినింగు. అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి వచ్చేసరికి 2 ఫోన్లలో షూట్ చేసేసరికి జంప్ అవుతూ ఉంటాయి అటు ఇటు. ఇక్కడ మధ్యాహ్నం అయితే ఎగ్ కర్రీ, ఆనియన్ పులుసు చేద్దామని పెట్టాను, ఎగ్ పులుసు వీళ్ళ కోసం. కాకపోతే అప్పుడు చింతపండు నానబెట్టలేదు, లంచ్ టైం అయిపోయింది, సండే కదా, లేటుగా కొంచెం లేవడం వల్ల ఇది అయిపోయింది. ఆ రోజు నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వీళ్ళు అందరు కలిసి కిచెన్లో వంట పని చేశారనమాట. ఇంట్లో పని చేయడానికి బట్టలు మడత పెట్టడం, ఇల్లు ఉడ్చడం, బ్లాంకెట్స్ మడత పెట్టడం రాదు, కానీ చెప్తే వినరు. కానీ కిచెన్లోకి వచ్చి పెద్ద పెద్ద వంటలు చేయాలి, వంట దగ్గరే ఉండాలి, గ్యాస్ దగ్గర ఉండాలి, కాల్చుకునే మాత్రం బాగా చేస్తారనమాట. దీవెనకేమో రైస్ కడగమని చెప్పాను, దీవెన్ బాబుకేమో ఎగ్స్ ఉడకబెట్టమని చెప్పాను. ఇంకా ఆ రోజు మా దీవెన్ నాకు పని అవ్వలేదు ఇంకా అంటే గిన్నెలు కూడా తోమాడనమాట పాపం. ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాడు. ఇది ఎగ్ బాయిలర్ అగారం నుంచి తీసుకున్నాము, చాలా బాగుంటుంది. దీంట్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ కూడా చేసుకోవచ్చు. మొత్తం 8 ఎగ్స్ ఏమో వస్తాయి. కింద ఒక కప్ ఇస్తారు మనకి మెజర్ కోసం, దాంతో వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఎగ్స్కి కొంచెం పగిలిపోకుండా ఇట్లా వస్తూ ఉంటాయి కదా, క్రాక్ అవ్వడం, పగిలిపోవడం, లోపల మూనంతా బయటకు వచ్చేయడం అలా అవ్వకుండా ఒక కప్పుకే బ్యాక్ సైడ్ నెడిల్ ఉంటుంది, దాంతో చిన్న హోల్ పెట్టేసుకొని మనం దాంట్లో పెట్టి బాయిల్ చేసుకున్నామంటే, స్టీమ్ చేసుకున్నామంటే ఇంక ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయి. పెద్దగా పని ఉండదు. కాకపోతే నేనే ఒక్కోసారి 1 2 అయితే మళ్ళీ దానికి కరెంట్ ఎందుకు అనేసి గిన్నెలో పెడతాను. కానీ మ్యాక్సిమం వాడుతున్నాను ఇప్పుడు. స్టవ్ చాలా తక్కువ, అందుకే చాలా రోజులు వస్తుంది. ఇండక్షన్ స్టవ్ టీకి పాలకి వాడడము,
నెక్స్ట్ ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి. అట్లాగా ఆనియన్స్ కూడా ఎక్కువ కట్ చేయాలనుకుంటే మనకు అగారం తీసుకున్న హ్యాండ్ బ్లెండర్ ఉంది కదా, దాంట్లో చాపర్ వచ్చింది. నాకు ఏ పని లేనప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నా అనుకున్నప్పుడు మాత్రం ఆనియన్స్ ఎక్కువ కట్ చేయాలంటే దాంతోనే చేసేసుకుంటాను. కానీ హడావుడిగా ఉంది, ఏదైనా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు కట్ చేయాలన్నప్పుడు మాత్రం తప్పకుండా ఉన్న వస్తువులను వాడతాను. ఎందుకంటే ఉన్నప్పుడు వాడుకోవాలి కదా, టైం సేవ్ చేసుకోవచ్చు అందుకనేసి వాడతాను. మ్యాక్సిమం చేత్తో చేయడానికి ఇవేం వాడకుండానే చేస్తాను. కరెంట్ బిల్లేని మనమే కట్టుకోవాలి కాబట్టి కొంచెం వాడతాను. ఇలాంటి టైంలో ఏంటంటే పిల్లలు కూడా కొంచెం ఇలాంటి వస్తూ ఉంటాయి కదా, అలవాటు అవుతూ ఉంటుంది అనేసి పని చేయించడము, ఎట్లా పెట్టాలి ఎలా పెట్టాలి అనేది. మొత్తానికి 6 ఎగ్స్ అయితే పెట్టేశాడు దీవెను. ఎగ్స్ ట్రే కూడా ఇది మేము మీషోలో తీసుకున్నాం అనమాట. 32 ఎగ్స్ వస్తాయి దీంట్లో. మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు, అక్కడ పగిలిపోకుండా లిఫ్ట్ చేసి ఇట్లా తీసుకొని రావచ్చు అనమాట. పెట్టేస్తున్నాడు దీవెన్ బాబు అన్నీ పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఆ ముందు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసామంటే ఇంకా ఎగ్స్ ఆటోమేటిక్గా జస్ట్ వితిన్ సెకండ్స్లోనే ఉడికిపోతాయి. దాంట్లో మనం ఎక్కువ వెరీ సాఫ్ట్ పెట్టుకోవచ్చు, కొంచెం హార్డ్గా కుక్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. మేమంతా హార్డ్గా ఏం పెట్టాం, ఎక్కువ టైం అయ్యేలాగా సాఫ్ట్గా అయ్యేలాగానే పెడతామన్నమాట. ఎక్కువసేపు ఉడికించిన దాంట్లో ఉన్న మనకి ఆ ప్రోటీన్స్ అవన్నీ పోతాయి అన్నమాట. ఎగ్ మొత్తం డ్రైగా అయిపోతుంది కాబట్టి సాఫ్ట్లోనే పెడితే తొందరగా ఉడుకుతుంది, టైం సేవ్ అవుతుంది, మనకి ప్రోటీన్ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలాగే పెట్టేస్తాము. ఇప్పుడు దానిపైన క్యాప్ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పనులు బాగా ఇంట్రెస్ట్ అనమాట దీవెనికి. ఎలక్ట్రిక్ సంబంధించినవి, ఏదైనా ప్రమోషన్కి వచ్చిన వీడియోస్ దాని గురించి తెలుసుకోవడం, దాంట్లో చూసి చదవడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాని మాన్యువల్లో ఏముంది, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అనేసి బాగా చెప్తాడు. వెంటనే వాడికి స్ట్రైక్ అవుతుంది అనమాట. దీన్ని ఇలా చేయాలి, దీన్ని ఇక్కడ పెట్టాలి, ఫ్లెగ్ ఇలా పెట్టాలి, తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్. దాన్ని ఏదైనా వస్తువు ఏదైనా రిమోట్ ఉంటే దాన్ని పాడు చేసి మళ్ళీ బాగు చేస్తాడు. దాంట్లో సెల్స్ అన్నీ తీసి కూర్చొని అన్నీ తీసేసి ఏదైనా వస్తువు మాపు కానీ ఏదైనా ప్రమోషన్కి దాన్ని మొత్తం ఎక్కడికక్కడికి ఇప్పేసి మళ్ళీ పెడతాడనమాట. అట్లా ప్రస్తుతానికైతే అది అయిపోయింది. బియ్యం కూడా కడిగేసి పెట్టేసాము. ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా, ఇంకా ఆనియన్స్ కట్ చేయాలి. దీవెనమ్మేమో ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. తర్వాత ఎగ్స్ పెట్టేసి మా దీవెన గిన్నెలు తోముతాడు, అది తీయలేదు. లాస్ట్లో మా వారు వెళ్ళి కొడుకు కష్టపడుతున్నాడని కడుగుతున్నారు. నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు దీవెనని. ఆ రోజు ఏంటంటే కొంచెం సండే కదా, లేట్గా లేచాము. టిఫిన్ చేసేవన్నీ చేసరికే టైము చాలా అయిపోయింది. సండే రోజు ఎప్పుడు టిఫిన్ తింటామో, ఎప్పుడు లంచ్ తింటామో, ఎప్పుడు డిన్నర్ తింటామో ఎవరికి తెలియదు. హాలిడేస్లో కూడా అంతే అయిపోయిందనమాట. ఇంకొంచెం టైం పట్టింది స్కూల్కి లేవడము, ఆ టైంకి పడుకోవడము. పిల్లలు కొన్ని రోజులు 2-3 రోజులు బాగా ఇబ్బంది పడ్డారు నైట్ నిద్ర రాక. సమ్మర్లో అలవాటైపోయి దీవెన ఇంకా ఎగ్ కర్రీ చేస్తుంది. స్టవ్ ఆన్ చేసింది, ఆయిల్ వేసేసింది, ఆనియన్స్ కట్ చేసింది. నెక్స్ట్ ఇంకా దీవెన్ బాబు ఇవన్నీ పాపం అన్నీ తోమేశాడనమాట. చాలా బాగా తోముతాడు, నీట్గా తోమాడు. చిన్నగా కూర్చొని అంటున్నాడు, అబ్బా కాళ్ళు తిమ్మిరి పట్టినాయి అమ్మ, కాళ్ళు నొప్పి వస్తున్నాయి, ఎలా తోముతారు మీరని. నాకైతే చైన్ వచ్చింది, కాళ్ళు నొప్పి వస్తుందమ్మా, ఇన్ని గిన్నెలు తోమేసరికి ఎలా తోముతామని. మరి అట్లే ఉంటుంది దీవెన అమ్మలు చేసే పని. అందుకే అప్పుడప్పుడు హెల్ప్ చేయాలి కిచెన్లోకి వచ్చి అని చెప్పాను. అయిపోయింది. ఎగ్స్ కూడా తీసి పెట్టేశాను. ఇంకా పొట్టు అయితే నేను తీసేస్తాను. అయిపోయింది. అక్కడ చేసేసరికి పాప అలసిపోయారు ఇంకా అందరూ. ఒక్కొక్కటి ఏం తీస్తాం పొట్టు అనేసి వాటర్ తీసేసి నార్మల్ వాటర్లో వేసాను. ఎగ్స్ తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఆ వాటర్ తీసేసి ఒక పైన మూత పెట్టి గిన్నెలో వేసి ఎగ్స్ ఇలా షేక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అంతా ఊడిపోయి వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. ఇలా అంటే చాలు వచ్చేస్తుంది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీ స్టార్ట్ చేయడమే. ఆనియన్స్ కూడా ఆల్రెడీ మగ్గిపోయాయి. చింతపండు నానబెట్టలేదు. అందులో పులుసు కర్రీస్ ఎక్కువ ఇష్టంగా ఏం తినరు వీళ్ళు. మా ఇంట్లో చాలా తక్కువ, వామ్ అస్సలు వాడరు, నేను తప్ప. వామ్ ఒకటి, చింతపండు ఒకటి తక్కువగా వాడేవి, ఇంగువ ఇలాంటివి. ఇంగువ అంటే పచ్చడి పప్పులో వేస్తాను, వాళ్ళకేం తెలియదు కానీ డైజెషన్ కోసం అనేసి వేస్తాను. అంత ఎక్కువగా వాడేది ఏంటంటే ఉప్పు, కారం, నూనె, గుడ్లు, బియ్యం, టీ పొడి, పంచదార, రెగ్యులర్గా వాడేవి ఇవన్నమాట. 2-3 పూటలైనా
అస్సలు తక్కువగా వాడేది సోడా ఉప్పు, వాము, ఎవరింట్లో అయినా అంతే. దీవెనకి ఎగ్స్కి హోల్ పెట్టడం రాలేదు, పగిలిపోతాయి అనేసి కొన్ని కొన్ని అలాగే పెట్టాడు. ఒక 2-3 నేను పెట్టేసి ఇచ్చాను. ఇక మిగిలిన వాడికి భయం వేసింది అనమాట పగిలిపోతాయని. సరే పెట్టమంటే పెట్టేసాను అనమాట. ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఎగ్స్. అయిపోయింది. ఇలా తీస్తే ఏంటంటే మనకి ఈజీగా వస్తాయి. ఎగ్స్ ఉడికిన తర్వాత చన్నీళ్ళల్లో వేసి కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక బాటిల్లో కానీ వేసి షేక్ చేసామంటే పొట్టు ఆటోమేటిక్గా ఊడిపోతుంది. దాంట్లో మనం కొంచెం ప్రెజర్గా వచ్చే సింక్ వాటర్తో పెట్టేసామంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. లేదంటే కొంచెం వాటర్లో వేసైనా షేక్ చేస్తే ఏదైనా బాటిల్ లాంటిది పొట్టు సపరేట్ అయిపోతుంది, ఎగ్ సపరేట్గా వచ్చేస్తుంది. ట్రై చేయండి కావాలంటే. ప్రతిదీ ఇలా కింద కొట్టి ఇలా కొట్టి అలా కొట్టి తీస్తే మొత్తం అంతా కింద పడిపోతూ ఉంటే స్మెల్ వస్తుంది కదా, నీచు వాసన. అలా రాకుండా ఈ బౌల్లో వేసి షేక్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయింది నాకు ఆల్మోస్ట్ వంట కూడా అయిపోయింది. ఇంకా పెరుగుంది. నైట్ పప్పు చేసాము కదా, పిల్లలు తింటా అన్నారు అనేసి ఇంకా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్. ఆ పప్పు ఉంది, ఎగ్ కర్రీ ఉంది, పెరుగుంది. ఈ సండే రోజుకైతే ఇలాగనమాట. చికెన్ అలాంటిది ఏమి తేలేదు, లేట్ అయిపోయిందని. దీంతోనే ఈ ఆదివారం అలాగ అయిపోయింది. ఆనియన్స్ కూడా నేను పులుసు కోసమని కొంచెమే కట్ చేశాను. ఇంకెలాగ పప్పు ఉంది కదా అనేసి ఇంక కర్రీతో ఇలా చేశాను. ఆ తర్వాత మూత పెట్టేసి ఎగ్స్తో పాటు ఇంకొక 5 మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే. పొట్టు తీసుకున్న ఎగ్స్ కూడా నీట్గా వాటర్లో ఒకసారి కడిగేసి కర్రీలో యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఇంట్లోనే ఉప్పు కారం వేసేసి నూనె వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేసుకుంటారు. చాలా తక్కువ అలా చేయడం నేను. మామూలుగా అలా చేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటుందండి, కానీ రబ్బర్ లాగా అనిపిస్తుంది. పైన కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. ఇది కాసేపు ఉడకాలి. ఇంకా ఎగ్స్తో పాటు ఉడికితే మసాలా దానికి కూడా పడుతుంది. ఇది వచ్చేసి రీసెంట్గా మేము ఒక 1 డే అని కోసం అనేసి మేము ఖమ్మం వెళ్ళామన్నమాట. పని ఉండి ఇక్కడ కనకాంబరాలు, కరివేపాకు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కారము, ఇంకా మేము వస్తున్నాం అని ముందు రోజు చెప్పాం కదా, కొబ్బరి ఉంటే కొబ్బరి, నువ్వులు, పల్లీలు వేసి లడ్డూలు చేసింది, ప్రోటీన్ లడ్డు చేసింది మా అమ్మ. అవి తీసుకొని వచ్చాము. కరివేపాకు కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. వర్షాలకి ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ మొక్కలు పెట్టాలి అనింది. ఆ సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ. మా చిన్నప్పుడు ఇదంతా మట్టే ఉండేది. మట్టే ఉంటే మొత్తం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. మొత్తం అంతా మల్లె పువ్వులు, కనకాంబరాలు, కాకరతీగ, సొరతీగ, చిక్కుడుకాయలు ఎక్కువ పెట్టేది. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది మొక్కల పైన. ఇప్పుడంతా గచ్చు అయిపోయింది. అంతే ఇలా చేయించేసరికి ఇంకా మొక్కలు కొంచెం కష్టం అయిపోయింది. ఈ కరివేపాకు కాకుండా బ్యాక్ సైడ్ ఇంతకుముందు నేను పువ్వులు కోసిన దగ్గర పెద్ద వేప చెట్లాగా ఉండేది. అది చుట్టూ గోడ ఉంది కదా, దాంట్లో మధ్యలో పడిపోయి గోడ మొత్తం సపరేట్ అయిపోయింది అనమాట. దానివల్ల చెట్టు నరికేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడ ఉంది, అది తీసేసామనేసి ఇక్కడ మొత్తం గాలికి పడుతూ ఉంటాయి కదా గింజలన్నీ, ఇక్కడ మొలిచింది. వర్షానికి బాగా వచ్చింది, మంచి స్మెల్ వచ్చింది అనమాట. బయట కూడా తీసుకొచ్చేది ఫ్రెష్గా ఉంటుంది కానీ అంత స్మెల్ రాదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్ని లారీలు మారి ఎంత ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చేసరికి స్మెల్ అంతా పోతుంది. ఒక్కోసారి ఆకు కూడా మెత్తగా అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి మనకి లేతగా ఉంటుంది, ఎంత కావాలంటే అంత తీసేసుకోవచ్చు. ఇదంతా డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే నాకు 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా వస్తుంది ఈజీగా. నేను కూడా ఒకటి కుండీ తీసుకొచ్చుకొని పెంచుదామని చూస్తున్నాము. ఇంకా మొక్కల జోలికి వెళ్ళలేదు. ఆల్రెడీ ఏదో ఒకటి అవుతూనే ఉంది కాబట్టి ఖర్చు. మొక్కలు పెట్టాలని ఉంటుంది కానీ పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. మేము టూర్కి వెళ్తేనేమో 3-4 డేస్ 1 వీక్ అలా అవుతూ ఉంటుంది. బయట పెట్టే మొక్కలైతే ఓకే, ఇంకా మాకు వాచ్మెన్ అలా పోస్తారు కాబట్టి వాటర్ ఏం ప్రాబ్లం లేదు. ఇంట్లో పెట్టాల్సిన వాటితోనే కష్టం. చూడాలి, ఇంకొక 2 వానలు పడిన తర్వాత పెడదాం చిన్న.